గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఆర్ ఇంగ్లీష్ కార్నర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్లో వెనకబడి ఉండడానికి కారణం క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలియకపోవడమే. మాట్లాడడానికి సాధారణంగా మనకి అస్తమానం క్వశ్చన్సే అవసరం అవుతూ ఉంటాయి. నా ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్ 1, 2, 3 వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఆర్ యూ రైటింగ్, మీరు రాస్తూ ఉన్నారా అని అడగడానికి ఆర్ యూ రైటింగ్ అని అడగాలి. ఇలాంటిది ఇప్పుడు టేబుల్లో అన్ని క్వశ్చన్స్ ఒకసారి ఎలా అడగాలో చూద్దాం. ఇది పాజిటివ్ క్వశ్చన్ అనమాట. యామ్ ఐ రీడింగ్, యామ్ ఐ రైటింగ్, యామ్ ఐ ఈటింగ్, యామ్ ఐ వాకింగ్, యామ్ ఐ రన్నింగ్. నేను చదువుతూ ఉన్నానా, నేను రాస్తూ ఉన్నానా, నేను తింటూ ఉన్నానా, నేను నడుస్తూ ఉన్నానా, నేను పరిగెడుతూ ఉన్నానా అని క్వశ్చన్స్కి మీనింగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ చూడండి. ఆర్ వై రీడింగ్, మేము చదువుతూ ఉన్నామా, ఆర్ వై రైటింగ్, ఆర్ వై ఈటింగ్, ఆర్ వై వాకింగ్, ఆర్ వై రన్నింగ్, ఇలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ రీడింగ్, మీరు చదువుతూ ఉన్నారా, ఆర్ యూ రైటింగ్, ఆర్ యూ ఈటింగ్, ఆర్ యూ వాకింగ్, ఆర్ యూ రన్నింగ్. నెక్స్ట్ ఈజ్ హీ రీడింగ్, అతను చదువుతూ ఉన్నాడా, ఈజ్ హీ రైటింగ్, ఈజ్ హీ ఈటింగ్, ఈజ్ హీ వాకింగ్, ఈజ్ హీ రన్నింగ్. ఇప్పుడు హీ ప్లేస్లో ఏదైనా నేమ్ తీసుకొని చెప్పొచ్చు. ఈజ్ రమేష్ రీడింగ్, రమేష్ చదువుతూ ఉన్నాడా, ఈజ్ రమేష్ రైటింగ్, ఈజ్ రమేష్ ఈటింగ్, ఈజ్ రమేష్ వాకింగ్, ఈజ్ రమేష్ రన్నింగ్, ఇలా అనమాట. నెక్స్ట్ ఈజ్ షీ రీడింగ్, ఆమె చదువుతూ ఉన్నదా, ఈజ్ షీ రైటింగ్, ఈజ్ షీ ఈటింగ్, ఈజ్ షీ వాకింగ్, ఈజ్ షీ రన్నింగ్. ఇక్కడ షీ ప్లేస్లో ఏదైనా నేమ్ తీసుకొని చెప్పచ్చు. ఈజ్ అమ్ము రీడింగ్, అమ్ము చదువుతూ ఉందా, ఈజ్ అమ్ము రైటింగ్, ఈజ్ అమ్ము ఈటింగ్, ఈజ్ అమ్ము వాకింగ్, ఈజ్ అమ్ము రన్నింగ్. నెక్స్ట్ ఈజ్ ఇట్ రీడింగ్, అది చదువుతూ ఉందా, ఈజ్ ఇట్ రైటింగ్, ఈజ్ ఇట్ ఈటింగ్, ఈజ్ ఇట్ వాకింగ్, ఈజ్ ఇట్ రన్నింగ్. నెక్స్ట్ దే, ఆర్ దే రీడింగ్, వారు చదువుతూ ఉన్నారా, ఆర్ దే రైటింగ్, ఆర్ దే ఈటింగ్, ఆర్ దే వాకింగ్, ఆర్ దే రన్నింగ్. ఇలా క్వశ్చన్స్ అన్నీ ఈజీగా అడగొచ్చు. వీడియో చూస్తూ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెగిటివ్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాం, వాటిని ప్రాక్టీస్ చేద్దాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.